హలో గైస్, వెల్కమ్ టు మూవీ ఫ్రీక్స్. హ్యాపీ బర్త్డే యష్ సార్ బాయ్స్. ఆ బర్త్డే సందర్భంగా యష్ గారిది టాక్సిక్ రిలీజ్ అవడం జరిగింది. ఆఫ్టర్ ఏ లాంగ్ వెయిట్ ఆఫ్ ఆల్మోస్ట్ నియర్ బై 3 years. ఎందుకంటే ఈ ఏప్రిల్ వచ్చేస్తే ఆల్మోస్ట్ 3 years కంప్లీట్ అయిపోతుంది. సో 3 years వరకు అసలు మూవీ లేదు ఆఫ్టర్ KGF 2. ఎందుకంటే లైక్ ఆల్మోస్ట్ 3 years కంప్లీట్ అయిపోయింది. లైక్ ఘోరం గైస్ అది. ఎందుకంటే లాంగ్ వెయిట్ అని చెప్పొచ్చు. దట్ వాజ్ ఫ్యాన్స్కి అయితే లాంగ్ వెయిటింగే. ఎందుకంటే లైక్ మేబీ యష్ గారి, ఎందుకంటే ఇది మెయిన్ ప్రొడక్షన్ చేసేది ఇద్దరు, యష్ గారు కూడా ఉన్నారనమాట. సో ఒకటి వచ్చేసి KVN ప్రొడక్షన్స్ అండ్ మాన్స్టార్ ప్రొడక్షన్స్. అమేజింగ్. ఎందుకంటే యష్ గారు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. లైక్ కంప్లీట్గా లైక్ టీజర్ అయితే ఏం వదలలేదు, జస్ట్ అయితే ఒక క్లబ్ గ్లిమ్స్ లాగా జస్ట్ వదిలేరు బర్త్డే సందర్భంగా. ఎందుకంటే బర్త్డే కదా, సో ఫ్యాన్స్ ఈగర్ వెయిట్ చేస్తూ ఉంటారనే ఉద్దేశంలో. బ్యాక్గ్రౌండ్ మాత్రం ఫెంటాస్టిక్ ఉంది గైస్. జస్ట్ గ్లిమ్సే కానీ, జస్ట్ ఒక నాట్ ఈవెన్ 50 seconds. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాదని, జెర్మీ స్టాక్ అంట, లైక్ ఈస్ బేస్డ్ ఆన్ లండన్ ఫ్రమ్ UK. అమేజింగ్ ఉంది, ట్రూలీ గూస్ బంప్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం. ఇంకా కమింగ్ టు సాంగ్, జస్ట్ ఒక కార్లోంచి దిగుతాడు ఇంటర్నేషనల్ డాన్గా. సో వైట్ కలర్లో అండ్ లైక్ సిగర్ అనుకుంటుంది, సిగర్తో ఫెంటాస్టిక్ ఉంది. బియర్డ్ కానీ క్యాప్ కానీ అమేజింగ్. సో మెయిన్ థింగ్, అమేజింగ్ థింగ్ ఏంటంటే ఒక లేడీ డైరెక్టర్ దీనికి, గీతా మోహన్ దాస్ అని చెప్పేసి, కేరళ యాక్టర్ అండ్ కమ్ డైరెక్టర్. ఎందుకంటే చాలా వరకు అవార్డ్స్ కూడా వచ్చాయి దానికి. తను చిన్నప్పటి నుంచి మూవీస్లోనే ఉంది, బట్ తెలుగులో ఎప్పుడు చేయలేదు. ఓన్లీ మలయాళం అండ్ హిందీ. మలయాళంలో ఒకటే యాక్ట్ చేసింది యాక్టర్గా, బట్ డైరెక్షన్ అయితే హిందీలో 2 మూవీస్ చేసింది. నాకైతే అంత ఐడియా లేదు దాని గురించి, తను ఏం చూసింది అనేది. తెలియదు కూడా చాలా మందికి. బట్ మేబీ షీ గాట్ అవార్డ్స్ ఫర్ ద మూవీ షీ మేడ్. షీ యాక్టెడ్ యాజ్ వెల్ యాజ్ ద డైరెక్టర్. సో నాకైతే ఫెంటాస్టిక్ ఉంది. లైక్ మేబీ యష్ గారు ఇంత లేట్గా వస్తున్నారంటే, ఇంత వెయిట్ చేయించారంటే, నేను మేబీ అది మళ్ళీ ఇంకొక చరిత్ర సృష్టించాలనేది. లైక్ కన్నడ ఇండస్ట్రీకి KGF ఎంత ఊపిచ్చింది, లైక్ ఎంత కన్నడ ఇండస్ట్రీని ఒక లెవెల్కి తీసుకెళ్ళాడు. సో దట్ హ్యాట్స్ అప్ టు యష్ ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే అతనికి ఉండే కాన్ఫిడెన్స్ కానీ, అతనికి ఉండే యాటిట్యూడ్ కానీ లైక్ చాలా మందికి ఇష్టము. అండ్ సొంతంగా పైకి వచ్చాడు కాబట్టి లైక్ హిజ్ యాటిట్యూడ్ వాజ్ అమేజింగ్. ఎప్పుడూ ఫెంటాస్టిక్ ఉంటుంది. ఇంకా కమింగ్ టు KVN ప్రొడక్షన్కి వచ్చేస్తే, చాలా చాలా బిగ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అది, లైక్ ప్రొడక్షన్స్. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు RRR, కల్కి, సీతారామం చాలా వరకు తీశారు. లైక్ కన్నడలో అయితే లైక్ అంత ఎక్కువ మూవీస్ తీయలేదు. మేబీ ఎందుకంటే వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ మీద ఎక్కువ వర్క్ చేశారనమాట. డిస్ట్రిబ్యూషన్గా మూవీస్ తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇంకోటి కన్నడలో అయితే 2 సక్కత్ అని బయటలో ఉన్న 2 మూవీస్ మాత్రమే తీశారు. ఇంకా తెలుగులో చాలా వరకు డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారనమాట. ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అయితే అండ్ కేడి అనమాట. లైక్ ధ్రువ సర్జా మొన్న లైక్ మార్టిన్ మూవీ వచ్చింది కదా, అది ఫ్లాప్ అయింది. బట్ ఈ KDతో కొడతారేమో చూడాలి మరి. ఇంకా యష్ గారి గురించి మాట్లాడుకుంటే, లైక్ బర్త్డే సందర్భంగా టీజర్ లైక్ జస్ట్ గ్లిమ్స్ వదలడం జరిగింది. లైక్ అమేజింగ్ ఉంది గైస్. మీరేమనుకుంటున్నారో, లైక్ నాకైతే ఓవరాల్గా అయితే చిన్నదే కానీ, బట్ గీతా మోహన్ దాస్ లేడీ చేయడం అనేది ఒక అట్రాక్టివ్ థింగ్ నాకైతే. మెయిన్లీ ఒక లేడీ యష్ని లైక్ ఇంటర్నేషనల్, ఆల్మోస్ట్ ఈజ్ ఇంటర్నేషనల్ స్టార్ నౌ. ఎందుకంటే యష్ గారు KGF 1, 2 తర్వాత. సో నేనైతే ఈగర్లీ వెయిటింగ్. మేబీ టీజర్ అండ్ లైక్ నెక్స్ట్ కమింగ్ అప్ టీజర్ ట్రైలర్ కోసం అయితే ఈగర్లీ వెయిటింగ్. ఎందుకంటే యష్ గారిని ఒక లెవెల్లో చూపిస్తారని నేను అనుకుంటాను, ఎందుకంటే లేడీ కాబట్టి. ఎందుకంటే ఆల్రెడీ తనకు చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి, ఫిలింఫేర్స్ కానీ, లైక్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కానీ. సో మీరేమనుకుంటున్నారో, లైక్ యష్ ఫ్యాన్స్ అండ్ యష్ గారి మూవీస్ కోసం వెయిట్ చేసేవాళ్ళు అండ్ ఫ్యాన్స్, నాకైతే గ్లిమ్స్ చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ డాన్ ఎలా ఉంటాడో అలా అనిపించింది. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా అండ్ ఇంకోటి, లైక్ మెయిన్ థింగ్ మర్చిపోయాను, టాక్సిక్ ఏ ఫెయిరీ టైల్ ఫర్ గ్రోనప్స్. దట్ వాజ్ అమేజింగ్ థింగ్. ఎందుకంటే ఒక గ్రో అయ్యే వాళ్ళకి స్టోరీ అనేసి పెట్టాడు, చాలా బాగుంది. అండ్ ఇంకోటి, ఈజ్ అన్టేమ్డ్ ప్రజెన్స్ ఈజ్ యువర్ ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్. ఎందుకంటే అతను వస్తుంటే అందరూ భయపడాలి, అండ్ అతని ఎగ్జిస్టెన్స్ వల్ల లాభం ఉంది, ఏదో మంచి జరుగుతుంది అనే మీనింగ్ అయితే నాకు అనిపించింది. మేబీ ఐ మే బి రాంగ్ ఆర్ రైట్, ఐ డోంట్ నో. మీరేమనుకుంటున్నారో ఆ రెండు ట్యాగ్ లైన్స్ గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మా కంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది చూస్తున్నారు కానీ
సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో సో దట్ మీకు ఏమైనా నోటిఫికేషన్స్ రాకపోతే నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ గైస్, విల్ మీట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో.